నెల్లూరు జిల్లా సంగం మండలం కొరమెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఆత్మకూరు డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఆత్మకూరు డిప్యూటీ డీఈఓ జానకిరాం పాల్గొని ప్రారంభించారు. ఉపాధ్యాయులు క్రికెట్, ఉపాధ్యాయునిలు త్రోబాల్ను ఉత్సాహంగా పోటీపడ్డారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ జానకిరాం మాట్లాడుతూ ఆత్మకూరు డివిజన్లోని 9 మండలాల నుంచి క్రికెట్ జట్లు పోటీ పడగా మహిళా ఉపాధ్యాయునిలకు సంబంధించిన త్రోబాల్ క్రీడలు 6 జట్లు పాల్గొంటున్నాయని చెప్పారు. ఈ పోటీలు దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు రోజువారీ విధుల్లో విద్యార్థులతో నిమగ్నమై ఉండటంతో ఈ క్రీడా పోటీలు వారి కోసం ఒక ఆట విడుపుగా, క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా, అలాగే వారి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఒక అద్భుతమైన అవకాశంగా ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు ఎంఈఓ తిరుపతయ్య, పీడీలు పాల్గొన్నారు. ఈరోజు ఆత్మకూరు డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల ఆటల పోటీలు ప్రారంభమైనాయి. ఆత్మకూరు డివిజన్ స్థాయిలో మనకున్నటువంటి ఒక మంచి గ్రౌండ్ గవర్నమెంట్ హై స్కూల్ కొరిమెర్ల. అందుకని ఈ వేడుకలన్నింటినీ, ఈ ఉపాధ్యాయుల ఆటల పోటీల వేడుకలన్నింటినీ ఈ గవర్నమెంట్ హై స్కూల్ కొరిమెర్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ స్థానికులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే పాఠశాల హెడ్ మాస్టర్ గారు మరియు సిబ్బంది అంతా కూడా సహకరించి ఈ కార్యక్రమాలు దిగ్విజయం అయ్యేటట్టు చేస్తూ ఉన్నారు. అయితే మన ఆత్మకూరు డివిజన్లో ఉన్నటువంటి 9 మండలాలు ఉంటే 9 మండలాల నుంచి క్రికెట్ టీములు వచ్చాయి. చాలా ఉత్సాహంగా ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించినంత వరకు త్రోబాల్ ఉంది. ఈ త్రోబాల్కి సంబంధించి 6 టీములు వచ్చినాయి. ఈ 9 మంది క్రికెట్ మరియు 6 టీములతో త్రోబాలు ఈ దాదాపు 2-3 రోజుల పాటు ఈ కార్యక్రమం ముగిసే వరకు జరుగుతుంది. రోజు విధిలో నిర్వహణలో పిల్లలతో మొత్తం ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి మా ఉపాధ్యాయులకు ఆట విడుపు అలా ఆట విడుపుగా ఒకసారి క్రీడా స్ఫూర్తిని కలిగించే విధంగా ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.